నమస్కారం. అక్షర్లిప్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు నానా నీవెక్కడ. సత్ప్రవర్తన కలిగిన తండ్రి బ్రతికి ఉండగా తన తల్లికి మళ్ళీ ఎందుకు పెళ్లి చేయాలనుకుంది కూతురు? ఇక చదవండి. ఏంటి నవ్య, అన్నాన్ని అలా కెలుకుతున్నావు? ఏమైంది? ఆరోగ్యం బాలేదా అని ప్రశ్నించింది అనిత. ఏం లేదా ఆంటీ, ఫ్రెండ్స్ అందరూ కాలేజీలో మీ డాడీ ఏం చేస్తారు అని అడుగుతున్నారు. ఎప్పుడు అడిగినా మీరు కానీ అమ్మ కానీ ఏం చెప్పారు? ఏదో విషయం చెప్పి దాటవేస్తారు. అసలు నాకు డాడీ ఉన్నాడా చచ్చాడా అని అన్నం పళ్ళెంలో చేయి కడిగి విసురుగా లేచి రూమ్లోకి వెళ్ళి పెద్ద శబ్దం వచ్చేలా తలుపులు మూసి మంచంపై బోర్లా పడుకొని ఏడుస్తూ ఆలోచించసాగింది డిగ్రీ చదువుతున్న నవ్య. పుట్టి బుద్ధెరిగినప్పటి నుండి అమ్మమ్మ ఇంటి వద్ద ఉంటుంది నవ్య. ఎన్నిసార్లు తండ్రి గురించి అడిగినా ఏదో ఒకటి చెప్పి దాటవేయడంతో మళ్ళీ అడగడం మానివేసింది. కానీ ఈరోజు కాలేజీలో కొత్తగా వచ్చిన లెక్చరర్ మీ నాన్నగారు ఏం చేస్తారు అనేసరికి ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం వేసుకొని చూస్తూ ఉంటే, ఏమ్మా నవ్య, మీ నాన్నగారు ఏం పని చేస్తారు అని రెట్టించి అడగడంతో కళ్ళలో నీరు తిరుగుతుండగా లేరు, చనిపోయారు అని నోటికి వచ్చిన అబద్ధం చెప్పింది నవ్య. అసలు తనకి నాన్న ఉన్నాడా? ఉంటే ఎక్కడున్నాడు? లేదా చనిపోయాడా? కనీసం తన ఫోటో కూడా లేదెందుకు? తన ఫోటో అయినా ఉండాలి కదా. తాను మంచివాడు కాదా? ఎందుకని నాన్న ఫోటో కూడా ఇంతవరకు చూడలేదు? తనకి కనీసం నాన్న ఫోటో ఇంటిలో ఉంచనంత తప్పు తాను ఏం చేశాడు అని ఆలోచిస్తూ ఉండగా, నవ్య, అన్నం మీద అలగడం ఏంటమ్మా? మీ అమ్మ వస్తే నన్ను తిడుతుంది. ముందు లేచి అన్నం తినమ్మా అని చేయి పట్టి లేవదీసింది నవ్య అత్త అనిత. నాకేం వద్దా ఆంటీ అని అనిత చేతిని విసిరి కొట్టింది నవ్య. ఎందుకంత కోపం? మీ నాన్న ఏం సంసారి అనుకున్నావా? పచ్చి తిరుగుబోతూ తాగుబోతూ. అలాంటి వాడి మొహం చూసినా పంచమహాపథకాలు చుట్టుకుంటాయి. నిన్ను కన్నా ఆ మహాతల్లిని ఇంటిలో ఉంచుకొని మేపడం దండగా అని ఎంత చెప్పినా వినని నా మొగుడిని అనాలి అని విసురుగా బయటకు వెళ్ళిపోయింది అనిత. నవ్య, నీవు రాధా అక్క పెళ్ళికి 2 రోజుల ముందు వెళ్ళు. 10th పరీక్షలు జరుగుతున్నాయి కదా, నేను స్కూల్కి వెళ్ళక తప్పదు. మామయ్య అత్తమ్మలు కూడా పెళ్లి వరకు వస్తారు. నేను వీలు చూసుకొని వస్తాను అని బ్యాగ్లో అన్నీ ఉన్నాయో లేదోనని సరిచూసుకొని స్కూల్కు బయలుదేరబోయేది శోభ. నేను ఎక్కడికి వెళ్ళను మమ్మీ. పెళ్ళిలో అక్కడ ఉన్నవారు ఎవరో ఒకరు మీ నాన్న పేరేంటి అంటారు. పేరు చెబితే తాను ఏం చేస్తారు అని అడుగుతారు. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేక చావాలనిపిస్తుంది నాకు. అసలు నాకు నాన్న ఉన్నాడా లేదా చచ్చాడా? ఏదో ఒకటి చెప్పు మమ్మీ, నాకు విషయం ఇప్పుడు తెలియాలి అని ఏడుస్తూ అంది నవ్య. నిట్టూర్చిన శోభ బ్యాగును పక్కకు పడేసి తాను ఏడుస్తూ నవ్యం దగ్గరికి తీసుకొని, మీ నాన్నగారి పేరు కృష్ణమూర్తి. తాను ఉన్నారు, కానీ ఎక్కడ ఉన్నారో తెలియదు. నా దురదృష్టం కొద్దీ నా ఆలోచన విధానం సరిగ్గా లేక తనని దూరం చేసుకొని నీకు తండ్రిని దూరం చేశాను. మళ్ళీ తనకి మొహం చూపలేక చావలేక చస్తూ బ్రతుకుతున్నా అని వెక్కి వెక్కి ఏడవసాగింది శోభ. నాన్నను కలుద్దామా మమ్మీ అంది నవ్య. అది మళ్ళీ జరగదు. తనకి నేను బ్రతికి ఉండగా మొహం చూపించలేను. మీ నాన్నకు నేను చేసిన ద్రోహం క్షమించరానిది. ఇక నన్ను ఏమీ అడగకమ్మా ప్లీజ్. పెళ్ళికి వెళ్ళడం వెళ్ళకపోవడం నీ ఇష్టం. నేను స్కూలుకు వెళ్తున్నా అని కంటినీరు కొంగుతో తుడుచుకుంటూ భారమైన మనస్సుతో బ్యాగు తీసుకుని బయటకు అడుగుపెట్టింది శోభ. పెళ్లిలో అంతా హడావిడిగా ఉంది. పెళ్లివారు చాలా పెద్ద బంధువర్గం కలిగిన వారు కావడంతో పెద్ద సంఖ్యలో బంధువులు రావడంతో మండపం అంతా గోలగోలగా ఉంది. పెళ్లి పాటలు సౌండ్ సిస్టంల నుండి పెద్దగా వస్తుండడంతో ఒకరికి ఒకరు పెద్దగా మాట్లాడుకోవడం కనిపిస్తుంది. అక్కడ బంధువులతో కలవలేక పెళ్లి మండపంలో ఓ మూల కూర్చొని 40 సంవత్సరాలు పైబడిన మగవారిని తదేకంగా చూస్తూ కూర్చుంది నవ్య. నాన్నగారికి కూడా ఈ పెళ్లివారు బంధువులవుతారని, నాన్నగారు వస్తారని పని మనిషి ద్వారా తెలుసుకొని హడావిడిగా బయలుదేరింది నవ్య. నాన్నగారి గురించి ఎవరినైనా అడుగుదాము అనుకుంటే ఎవరు ఏమనుకుంటారో అని మిన్నకుండి ఆలోచిస్తుంది. మమ్మీ చేయరంతప్పుడు పని ఏం చేసింది? నాన్న ఎందుకంత తీవ్రమైన నిర్ణయం తీసుకున్నారు? తన మమ్మీ ఎవరితోనైనా సంబంధం పెట్టుకుందా? పుట్టి బుద్ధెరిగిన నాటి నుండి చూస్తుంది అమ్మను. ఎవరు ఇంతవరకు తనని వేలెత్తి చూపించలేదు. చాచా, అలా అయి ఉండదులే. కనీసం నాన్న నన్ను ఒక్కసారైనా కలవాలి కదా. మమ్మీ తప్పు చేస్తే నాన్న నాకెందుకు శిక్ష వేస్తాడు? చిన్నప్పుడు పిల్లలందరూ తల్లిదండ్రులతో ఆటలాడుకుంటూ ఉంటే తాను ఎన్నిసార్లు నాన్న నాన్న నీవెక్కడా, ఒక్కసారి కనిపించవు దేవుడా, నాన్నను ఒక్కసారి చూపించవు అని ఎన్ని వేలసార్లు కోరుకుందో. దేవుడా, ఎప్పుడైనా నాన్నను చూపించవా అని మనసులో వేడుకుంటూ కంటి నుండి వస్తున్న కన్నీటిని ఓణితో అద్దుకుంటూ తలవంచుకుంది నవ్య. దూరంగా కూర్చొని నవ్యనే చాలాసేపటి నుంచి గమనిస్తున్న శంకర్లింగం మాస్టారు నవ్య దగ్గరగా వచ్చి పక్కన కూర్చొని,
ఏ అమ్మాయి అని 2 సార్లు గట్టిగా పిలిచినా పలకకపోవడంతో తన చేతిలోని న్యూస్ పేపర్ని చుట్టలా చుట్టి చేతి మీద తట్టి మళ్ళీ గట్టిగా ఏంటమ్మాయి అని పిలిచాడు. దాంతో ఉలిక్కిపడి అయోమయంగా పక్కకు చూసింది నవ్య. ఏంటమ్మా, ప్రక్క నుండి ఇంత గట్టిగా పిలిచినా పలకడం లేదు, ఎందుకంత దీర్ఘంగా ఆలోచిస్తూ ఏడుస్తున్నావు అని ప్రశ్నించారు శంకరలింగం మాస్టారు. ఏం లేదు తాతయ్య, ఏం లేదు అని తల వంచుకుంది నవ్య. నా పేరు శంకరలింగం, నేను టీచర్గా రిటైర్ అయ్యాను. ఈ పెళ్లివారు నాకు దగ్గర బంధువులు. నీ పేరేంటి? మీ అమ్మ నాన్నల పేర్లేంటి? మీది ఏ ఊరు? బ్రుకుటి మూడు వేస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు శంకరలింగం మాస్టారు. మా నాన్నగారి పేరు కృష్ణమూర్తి, మా అమ్మ పేరు శోభ తాతయ్య అని బదులిచ్చింది నవ్య. మరి మీ ఊరి పేరేంటి అని అనుమానంగా ప్రశ్నించాడు శంకరలింగం మాస్టారు. మా ఊరు మంగపేట తాతయ్య అని బదులిచ్చింది నవ్య. మీ నాన్నగారు ఏం చేస్తారు అని ఉత్సాహంతో ప్రశ్నించాడు శంకరలింగం మాస్టారు. తెలీదు తాతయ్య, నేను పుట్టకముందే మా మమ్మీతో డాడీ విడాకులు తీసుకున్నారట. డాడీ తాగుబోతూ తిరుగుబోతంట, చాలా చెడ్డవాడట తాతయ్య. మా డాడీ మీకు తెలుసా అని ఏడుపు గొంతుతో ప్రశ్నించింది నవ్య. మీ నాన్న గురించి నీకెవరో తప్పుడు మాటలు చెప్పారు. ఎవరో ఏమిటి, మీ మామయ్య వెంకటేష్ అయి ఉంటాడు అన్నాడు శంకరలింగం మాస్టారు. మా మామయ్య కూడా మీకు తెలుసా? మా డాడీ పెళ్ళికి వచ్చారా? నేను డాడీని చూడాలి తాతయ్య అంటూ చుట్టుపక్కల చూస్తూ అంది నవ్య. లేదమ్మా, మీ డాడీ ఇక్కడి వారితో చాలా దూరంగా ఉంటున్నాడు. తాను మళ్ళీ ఇటువైపు రాడు. నీకు జరిగింది తెలియదు. చాలా మంచి వ్యక్తి మీ నాన్న. అలాంటి వ్యక్తిని కోల్పోయిన మీ అమ్మ చాలా దురదృష్టవంతురాలు. కొందరు ఆడపిల్లలాగే మీ అమ్మ ప్రవర్తన ఉంది. తల్లిలా చూసుకోవాల్సిన అత్తను నాకేమీ కాదనుకుంది మీ అమ్మ. నేడు చాలామంది కోడలు తాము ఎలాగైతే అత్తమామలను చూస్తున్నామో తమ అమ్మా నాన్నను కూడా తమ వదినలు అలాగే చూస్తారా అనే ఇంగిత జ్ఞానాన్ని మరిచి ప్రవర్తిస్తున్నారు నేటి ఆడపిల్లలు. దీనివల్ల తల్లిదండ్రుల పాలిట అదే శాపమై ఎంతోమంది మానసిక క్షోభను అనుభవిస్తున్నారు. తమ భార్యలను అదుపు చేయలేక, సంసారాన్ని బయటకు వేసుకోలేక, తల్లిదండ్రులను దూరం పెట్టి తాము మానసిక క్షోభ అనుభవించే మగవాళ్ళు కొకొల్లోళ్ళు. కానీ ఈరోజు తమ ప్రవర్తన తమ పిల్లలు గమనిస్తున్నారని, వారు కూడా భవిష్యత్తులో తమ పట్ల తమలాగే ప్రవర్తిస్తారని తెలుసుకోలేని అజ్ఞానులు ఎందరో ఉన్నారు. సాలు వెనుక సాలు ఉంటుందని మరచి తమ తల్లిదండ్రుల పట్ల జంతువుల్లో ప్రవర్తించే కుమారులు ఎందరో ఉన్నారు. కానీ మీ నాన్న అలా కాదు. నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి తాను. మీ తాతగారి ఇంటి పక్కనే మా ఇల్లు. నేను మీ తాతయ్య అన్నదమ్ములం. నాకు పిల్లలు లేరు. నేను రిటైర్ అయిన ఏడాదికే నా భార్య మరణించింది. ఒకరోజు మీ ఇంటి ముందు, అదే మీ నాన్నగారి ఇంటిలో పెద్ద గొడవ అవుతుంది. ఏం జరుగుతుందో చూద్దామని వెళ్ళాను. అక్కడ చాలామంది గ్రామస్తులు గుమిగూడి ఉన్నారు. నేనేమీ నీ తల్లిదండ్రులకు సేవ చేయడానికి రాలేదు. లక్షల కట్నం పోసి నిన్ను పెళ్లి చేసుకుంది. పక్షవాతంతో రేపు మాప చావడానికి సిద్ధంగా ఉన్న దానికి సేవలు చేయడానికి రాలేదు. నువ్వేదో పట్నంలో ఉద్యోగం వెలగబెడుతున్నావని పెళ్లి చేసుకున్నాను. ఇక్కడ ముసలివారికి సేవలు చేస్తూ నీ వాళ్ళు చచ్చేదాకా ఇక్కడే ఉండాలంటే నేను ఉండను అని అరచినట్లుగా అంటూ కృష్ణమూర్తి పైకి గయ్యమని లేచింది శోభ. అంతమంది ముందు అలా సభ్యత సంస్కారం లేకుండా మాట్లాడుతున్న భార్యని ఏమని నిలవరించాలో అర్థం కాక కోపంతో చాచి లెంపపై కొట్టాడు కృష్ణమూర్తి. శోభ ప్రక్కకు జరగడంతో దెబ్బ ముక్కు మీద బలంగా తాకడంతో ముక్కు నుండి రక్తం బొటబొట కారడం, శోభ స్పృహ తప్పడం వెంటనే జరిగిపోయాయి. ఈ పంచాయతీ గురించి తెలిసి ఒకరోజు ముందే చేరుకున్న శోభ అన్న వెంకటేష్ విచక్షణ కోల్పోయి బక్కవలచగా ఉన్న కృష్ణమూర్తిని ఇష్టం ఉన్నట్లు కొట్టి గాయపరిచి తన చెల్లెలు శోభను తీసుకొని నిష్క్రమించాడు అక్కడి నుండి. కొన్ని రోజుల తర్వాత కృష్ణమూర్తి ఎంతగా బతిలాడినా, ఎవరు ఎంత చెప్పినా వినకుండా తన అన్న వెంకటేష్ చెప్పినట్లుగా కృష్ణమూర్తికి విడాకులిచ్చి కృష్ణమూర్తినికి పూర్తిగా దూరం అయ్యింది శోభ. తన వల్లనే కొడుకు కోడలు విడాకులు తీసుకున్నారని మనోవ్యాధితో కొన్నాళ్లకే కృష్ణమూర్తి తల్లి మరణించడం, అదే సమయంలో కృష్ణమూర్తి నాన్నగారు గుండెపోటుతో మరణించడంతో ఇదంతా తన అసమర్థత వల్ల, తన భార్య వల్లనే కుటుంబం చిన్నాభిన్నం అయిందని భావిస్తూ అవమాన భారంతో ఆస్తులు తెగనమ్ముకొని గ్రామాన్ని విడిచాడు కృష్ణమూర్తి. తనతో పాటు నేను కూడా మీ నాన్నగారి వెంట వెళ్ళిపోయాను. అమ్మా నవ్య, మీ మామయ్య వస్తున్నాడు. నేను నీతో మాట్లాడడం చూస్తే అతను భరించలేడు. నాకు కూడా గ్రామంలో పని ఉంది అని తన ప్యాకెట్లో ఉన్న విజిటింగ్ కార్డు తీసి నవ్యకి ఇచ్చి వేగంగా అక్కడి నుండి నిష్క్రమించాడు శంకరలింగం మాస్టర్. ఏంటి నవ్య, మీ రౌడీ బావతో పెళ్లి కుదిరిందా ఏంటి? ముఖ్యమైన ఫ్రెండ్స్ 5గురిని ఇక్కడ సమావేశపరిచావు. మా ఇంట్లో అనుకుంటూ ఉంటే విన్నాను. చిన్నప్పటి నుండి అనారోగ్యంగా ఉన్న మీ బావను నీకు ఇచ్చి చేయాలనే నిన్ను మీ అమ్మను ఇంట్లో ఉంచుకుంటున్నారని, మీ అమ్మ సంపాదన అంతా కూడా మీ మామయ్య తీసుకుంటున్నాడట కదా. అలా అని అందరూ అనుకుంటున్నారట, నిజమేనా
అనే ఉత్సాహంతో ప్రశ్నించింది క్లాస్మేట్ రవలి. అప్పుడే పెళ్లి చేసుకోబోతున్నావా? నిజమా? అక్కడ ఉన్న అందరూ ఏకకంఠంతో ప్రశ్నించారు. చాచా, పెళ్ళి నాకు కాదు, మా మమ్మీకి పెళ్లి చేయబోతున్నా అని జవాబిచ్చింది నవ్య. ఒక్కసారి పక్కన బాంబు పడ్డట్టు ఏంటి అని అందరూ నోళ్ళు వెలిబెట్టారు ఫ్రెండ్స్. అవును, నేను నిజమే చెబుతున్నా. మా మమ్మీకి మళ్ళీ పెళ్లి చేయాలనుకుంటున్నాను. మా మమ్మీకి ఇదివరకే పరిచయం ఉన్న మా బంధువుల్లో ఒక వ్యక్తి ఉన్నాడు. తాను కూడా ఒంటరిగా ఉన్నాడు. ఆ వ్యక్తి అయితే ఖచ్చితంగా పెళ్లికి ఒప్పుకుంటుందని అనుకుంటున్నాను. ముందుగా చెబితే తను రాదు. అందుకే తనకి తెలియకుండా మనమే విహారయాత్ర పేరుతో మా మమ్మీని ఒప్పించి తీసుకువస్తాను. అక్కడికి వెళ్ళాక మా మమ్మీకి కాబోయే భర్త కానీ మా మమ్మీ కానీ పెళ్లికి నిరాకరిస్తే పెళ్లి జరగదు. ఇది కేవలం నా ప్రయత్నం మాత్రమే. ఇకపోతే శ్రీకాకుళంలోని అరసవిల్లి సూర్యదేవాలయంలో ఈ పెళ్లి జరపాలని నిర్ణయించుకున్నాను. మీరందరూ నాకు సహకరించండి అంది నవ్య. అమ్మో, మా ఇంట్లో తెలిసి చంపుతారు. ఇంకేమైనా ఉందా అని భయపడుతూ అంది రవలి. భయం అక్కర్లేదు రవలి. పెళ్లి జరిగితే జరుగుతుంది, లేకపోతే లేదు. మనం కనీసం సూర్యదేవాలయం మరియు వచ్చేటప్పుడు విజయవాడలో కనకదుర్గ అమ్మవారిని దర్శించుకుని వద్దాం. ఏమంటారు అంది నవ్య. అంత దూరం వెళ్ళాలంటే మీ మమ్మీ వస్తుందంటే పంపిస్తారు, కానీ డబ్బులు ఇవ్వరు. మరి ఎలా అని అంది సత్య. నేను చిన్నప్పటి నుండి డబ్బులు దాచుకుంటున్నాను. అవి దారి ఖర్చులకు సరిపోతాయి. అయినా ప్రయాణం ఇప్పుడు కాదు, వచ్చే నెల 6న. ఏమంటారు అంది నవ్య. అందరూ ఒక్కసారిగా ముక్తకంఠంతో మేము వస్తాము అని అన్నారు. ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. మా మమ్మీకి మళ్ళీ పెళ్లి చేయబోతున్న విషయం ఎవరికీ చెప్పవద్దు. చివరి నిమిషం వరకు నేను మా మమ్మీకి కూడా చెప్పను. అలా అని నాకు ప్రామిస్ చేయండి అని చేయి చాపింది నవ్య. అందరూ చేతిలో చేయి వేసి ప్రామిస్ అని జవాబిచ్చి అందరూ అక్కడి నుంచి నిష్క్రమించారు. ఈ సూర్యదేవాలయంకు నేను మీ నాన్నగారితో 19 సంవత్సరాల క్రితం వచ్చానమ్మా. ఆ రోజు మా పెళ్లి రోజు. ఇదే అన్నసత్రంలో మీ నాన్నగారు మా పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం చేయించారు. విచిత్రంగా మళ్ళీ ఈరోజు కూడా నా పెళ్లి రోజు కావడం విచిత్రం అంటూ కట్టి నుండి వస్తున్న కన్నీటిని పమిట కొంగుతో తుడుచుకుంటూ విస్తర్లో వేసిన అన్నాన్ని కెలుకుతూ ఉండిపోయింది శోభ. మమ్మీ, అన్నం తిను ముందు అంది నవ్య. నేను లోపలికి వస్తుంటే గేటు ముందు బోర్డు చూశాను. ఈ అన్నదానం చేయించేది శోభా కృష్ణమూర్తి దంపతులట. పేర్లు భలే కలిశాయి కదా. నీ పేరు డాడీ పేరు కలవడం విచిత్రంగా ఉంది. సరేలే, ఒకసారి వారిని చూసి వద్దాం. ఏమంటావు మమ్మీ అంది నవ్య. కలుద్దాం ఆంటీ అని అందరూ కోరస్గా అన్నారు నవ్య ఫ్రెండ్స్. సరే చూద్దాంలే అంటూ బదిలిచ్చింది శోభ. సార్, ఇక్కడ కృష్ణమూర్తి దంపతులు ఎక్కడ ఉన్నారు అని అన్నదాన సత్రంలోని వెళ్ళి అక్కడ కూర్చున్న వ్యక్తిని ఉద్దేశించి అడిగింది నవ్య. అతను ప్రక్కనే సమావేశ మందిరం ఉందమ్మా, అందులో ఉన్నారు అన్నాడు ఆ వ్యక్తి. రండి మమ్మీ వెళ్దాం, ఎవరో చూడాలి అనే ఉత్సాహంతో నవ్య పరుకులాంటి నడకతో వెళ్తుండగా వెనుక శోభ, నవ్య ఫ్రెండ్స్ అనుసరించారు. ఏంటి బాబాయ్, ఎవరైనా వస్తున్నారా? మాటిమాటికి దర్వాజా వైపు చూస్తున్న శంకరలింగం మాస్టర్ను ఉద్దేశించి అన్నాడు కృష్ణమూర్తి. అవును నాన్న, నా మనవరాలి కోసం చూస్తున్నా అని బదిలిచ్చాడు శంకరలింగం మాస్టారు. మనవరాలా? నాకు తెలియని మనవరాలు కూడా ఉందా మీకు అని బొమ్మలు ముడివేసి అడిగాడు కృష్ణమూర్తి. అదిగో వచ్చేసింది నా మనవరాలు నవ్య అని లోపలికి అడుగు పెడుతున్న నవ్యకు ఎదురెళ్ళాడు శంకరలింగం మాస్టారు. నవ్యను చూడగానే కుర్చీలో అలాగే స్తంభించిపోయాడు కృష్ణమూర్తి. అవును, ఈ అమ్మాయి ఎవరు? అచ్చు శోభలానే ఉంది. ఆమె కూతురు కాదు కదా. బహుశా భార్యాభర్తలు వచ్చారేమో అని ఆలోచిస్తూ ఒక్కసారిగా లేచి నిల్చొని తనని చూడడం ఇష్టం లేదన్నట్టుగా ప్రక్కదారి గుండా వెళ్ళడానికి 2 అడుగులు వేశాడు కృష్ణమూర్తి. ఆగు కృష్ణ. నాన్న, ఈ అమ్మాయి నీ కూతురు నవ్య. విడాకులకు ముందు శోభ కడుపుతో ఉంది, నీకు గుర్తుందా అని అనగానే స్థానువులా అయోమయంగా నిల్చుండిపోయాడు కృష్ణమూర్తి. పిచ్చిపట్టిన దానిలా నాన్న అని అరుస్తూ ఒక్క అంగలో కృష్ణమూర్తి మీద వాలిపోయి రోధించసాగింది నవ్య. తల మీద చేయి వేసి దగ్గరకు తీసుకొని తలను ఛాతికి అదుముకొని, నీవు పుట్టావనే విషయమే తెలియదు నాన్న అని కన్నీళ్లు ధారగా వస్తుండగా ఆనంద పారవశ్యంతో నవ్య తల మీద ముద్దు పెట్టుకున్నాడు కృష్ణమూర్తి. జరుగుతున్నదంతా దర్వాజా బయట ఉండి ఏం జరుగుతుందో తెలియని అయోమయంలో చూస్తున్న శోభ కొద్దిగా అర్థమై ఇక అక్కడ ఉండలేనని భావించి వివర్ణమైన మొహంతో కంటి నుండి నీరు జారువారుతుండగా గిరుక్కున వెనక్కి తిరిగి వెళ్ళడానికి సిద్ధమైంది. శోభ, ఇటు రామ్మ అని శంకరలింగం మాస్టర్ పిలవగానే తలెత్తి మాస్టర్ కేసి చూసి చప్పున తల వంచుకుంది శోభ.
వెంట ఉన్న నవ్య స్నేహితులు శోభను పట్టుకొని ముందుకు నడిపిస్తుండగా మెల్లిగా అడుగులో అడుగు వేస్తూ కృష్ణమూర్తి పాదాలపై ఒరికి ఏడవసాగింది శోభ. తనని లేపాలని అనిపించక అలాగే నిలబడ్డాడిపోయాడు కృష్ణమూర్తి. నాన్న కృష్ణ, శోభ ఇప్పటి వరకు పశ్చాత్తాపంతో కూడిన ఒక రకమైన జైలు లాంటి జీవితం గడిపింది. భర్తకు దూరమై చేసిన పాపానికి ఇప్పటి వరకు అనునిత్యం నరకం అనుభవిస్తూనే ఉంది. విడిపోదామనుకునే దంపతులు ప్రతి ఒక్కరూ జరిగిన దానిలో తమ తప్పు ఎంత ఉందో ఆత్మపరిశీలన చేసుకోవాలి. విడాకుల పొందిన నాటి నుండి సంతోషానికి దూరమైన శోభ గురించి నేను పెళ్లికి వెళ్ళినప్పుడు మన నవ్య నన్ను కలిశాక నేను పూర్తిగా తన గురించి తెలుసుకున్నాను. జరిగిపోయిన కాలం మళ్ళీ రాదు. ఇప్పటికీ నీవు తనని మర్చిపోలేదు. ఇంకా తన జ్ఞాపకాలతోనే జీవిస్తున్నావు. మీ అమ్మాయి నా మనవరాలు నవ్య సూచన మేరకు రేపు ఉదయం దేవుని సన్నిధిలో మీకు వివాహం చేయనిచ్చాము. ఈ రాత్రికి మన ఆశ్రమంలోని వారు అందరినీ పెళ్లికి రమ్మని పిలవాలి. ఇక పదండి, ఈ పూట మీరు అందరం సత్రంలో రెస్ట్ తీసుకోండి. నేను నవ్య ఆ ఏర్పాట్లలో ఉంటాము అని శంకరలింగం మాస్టారు అంటూ ఉండగా వంగి శోభ భుజాలపై చేతులు వేసి లేపి అక్కున చేర్చుకున్నాడు కృష్ణమూర్తి. ఇంతటితో ఈ కథ సమాప్తం. రచన పోరన్ల సుధాకర్ గారు. కథ పేరు నాన్న నీవెక్కడ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ గంటని యాక్టివేట్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు. ధన్యవాదాలు.